హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందుకైతే ఒక 5 విషయాలతో వచ్చాను. 5 ఇన్సిడెంట్స్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో దానికైతే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చాలా బాగా గడ్డం పెంచుకున్నాను. ఎందుకో తెలుసా? తెలిస్తే 4th చూడండి. అయితే 5 విషయాలు షేర్ చేస్తాను. సో నాకేం అంత మెమొరీ ఎక్కువ లేదు కాబట్టి కొన్ని అయితే రాసుకున్నాను, చూసుకుంటూ చెప్తాను, ఏమనుకోకండి మీరు, ఓకేనా? ఫస్ట్ విషయం అయితే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం, మీరు అందరూ చూడాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇంట్లో చాలామంది ఛార్జింగ్స్ పెడుతూ ఉంటారు కదా. ఛార్జింగ్ పెట్టిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఛార్జర్ తీసి పక్కన పెట్టండి. ఎవరైనా చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ కరెంట్ షాక్ కొట్టి చనిపోయే అవకాశం ఉంది. రీసెంట్గా అయితే ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక 1.5 year బేబీ అయితే ఆ ఛార్జర్ పిన్ ఉంటుంది కదా, అదైతే నోట్లో పెట్టుకోవడం ద్వారా తను మృతి చెందడం జరిగింది. సో ఇలాంటివి జరగకుండా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, అదేదో అంటారు కదా, మనం మంచి చేయబోతే చెడు ఎదురైంది అని. సో ఒక ఏరియాలో ఒక వ్యక్తి, 80 సంవత్సరాల వ్యక్తి తాటి చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. అయితే అతన్ని తీయడానికి ఒక వ్యక్తి ముందుకైతే వచ్చి సాయం చేద్దామని అతన్ని కిందికి దించుదామని ప్రయత్నిస్తే అతనికి కరెంట్ తీగల తగి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. సో సాడ్ కదా. సాయం చేయబోతే పాపం ఎదురైనట్టు, ఇక అలా ఉన్నది పరిస్థితి. సో వెనక ముందు చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అతని ఫ్యామిలీకి ఎవరు అండగా నిలుస్తారు? చాలా అంటే చాలా బాధాకర విషయం. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఇది నేను ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్న విషయం అండి. నేను చాలా చోట్ల చూస్తున్నాను, చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకనేది చెప్తాను. ఒక వ్యక్తి 12వ తరగతి చదువుతున్న వ్యక్తికి కారు ఇచ్చారు. అతను, ఇది జరిగింది యూపీలో అండి, అతని కారు స్పీడ్గా 100 km స్పీడ్లో వెళ్ళి ఒక స్కూటీ మీద వెళ్తున్న తల్లి కూతుర్లను ఇద్దరిని బలిగొన్నది. సో తల్లి అయితే మృతి చెందింది, కూతురికి తీవ్ర గాయాలైనాయి. ఆ కారులో ఆ వ్యక్తితో పాటు 3 మైనర్, 2 బాలికలు, 1 బాలుడు ఉన్నారు. సో అసలు మైనర్లకు ఎందుకండి మీరు ఇస్తారు? మీరు ఇవ్వడం ద్వారా వేరే వాళ్ళ లైఫ్లో ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీదే తప్పు. ఇంకా చాలా బాధతో ముగించాలి. ఇక వస్తుంది, ఎందుకు గడ్డం పెంచుకున్నానో చెప్పాలను కదా. భయం వేస్తుందండి గడ్డం చేయించుకోవాలంటే, కటింగ్కి వెళ్ళాలంటే. రీసెంట్గా ఒక విషయం జరిగింది ఇక్కడ హైదరాబాదులోనే. సో ప్లేస్ అవన్నీ అవసరం లేదు, కానీ న్యూస్లో వచ్చింది, నేను చెప్తున్నాను, ఓకేనా? నేనేం వెళ్ళి చూడలేదు. గడ్డం చేయించుకుందామని బార్బర్ షాప్కి వెళ్తే అక్కడ గొంతు కోసి చంపేశాడటండి. ఏం చేయమంటారు? ఇక భయపడకపోతే ఎక్కడికి వెళ్ళినా భయంగానే బ్రతకాల్సి వస్తుంది. మరీ ఘోరంగా అండి. కనీసానికి కటింగ్కి వెళ్తే కూడా వాడేదైనా పగ పెట్టుకొని ఉంటే చంపేస్తున్నారు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే, చంపిన తర్వాత అతను వెళ్ళి లొంగిపోయాడంట. సో అతనికి ఏదో కుటుంబ కలహాలు ఉన్నాయంట. మరి దారుణం. అసలు సిచ్యువేషన్స్ ఏ విధంగా చేస్తున్నాయనంటే భయపడే విధంగా ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ఇది యూపీలో జరిగింది. దయచేసి రీల్స్ చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక యాక్సిడెంట్ గురయ్యి చనిపోతున్నారు. సో రీల్స్ చేసేటప్పుడు చూసుకోండి జాగ్రత్తగా, చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని చేయండి. 6వ అంతస్తు నుంచి రీల్స్ చేయబోయి ఒక అమ్మాయి కింద పడి తీవ్ర గాయాలైనాయి. ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉందో అయితే మనకు తెలియదు. ఎందుకు అని అంటే, రీల్స్ చేస్తుందంట బాల్కనీలో. అక్కడ నుంచి చేయబోతుంటే ఆ మొబైల్ ఉంటుంది కదా, అది కింద పడిపోతుందని తను పట్టుకోవడానికి ప్రయత్నం చేసిందంట. సో స్లిప్ అయిపోయి అక్కడ నుంచి కింద పడిపోయింది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 5 విషయాలలో మీకు ఏ విషయం బాగా నచ్చింది, ఏ విషయం బాగా బాధ పెట్టింది, ఏ విషయం ఆలోచించాలి అని అనిపించిందో కామెంట్ చేయండి. ఇగో చెమటలు అయితే వస్తున్నాయి, ఘోరంగా, అసలు ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి చెమటలు. ఫ్యాన్ ఆఫ్ చేసుకొని చేయాల్సి వస్తుంది వీడియో, అందుకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇలాగే మీ సపోర్ట్ చేస్తూ ఉండండి.